అక్కడికెళ్ళి నేను మా భార్య వెళ్ళి అక్కడికెళ్ళి చూసి నేర్చుకొని మా ఊర్లో మునుగోడులో మండలం జక్కలవారిగూడెంలో మేము సాగు చేస్తున్నాం. ఫస్ట్ మా వరకే సాగు చేసాం. ఇక్కడ హైదరాబాద్ లో తిన్నాం. హైదరాబాద్ లో తింటే దాని ద్వారా మీకు ఉపయోగం అయిందా? ఉపయోగం అయింది. అయిన తర్వాతనే ఇక్కడ కాదు మన జీవితం, ఊర్లోకే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే నా పిల్లలకు దూరం అయిపోతా. ఇంకా అప్పటికే చాలా హాస్పిటల్ ఎమర్జెన్సీలో మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా లంగ్స్ లో 1 లీటర్ బాటిల్ తీశారు వాటర్ ఎమర్జెన్సీలో. లీటర్ 5 మెంబర్స్ మా బ్రదర్స్ ఫోన్ చేస్తే వచ్చి పట్టుకొని తీసిరు. ఇంజెక్షన్ టైం కూడా లేకుంటే అంత తక్కువ. నేను చాలా లావు ఉండేవాడిని. ఏసీ ఒక ప్రాబ్లం, కూల్ డ్రింక్స్ కూడా మనం ఈ పానీయాలు కావు మనవి. దానివల్ల కొంచెం ఈ తెలుసుకున్న తర్వాత ఇది కాదు జీవితం అనే మా ఊరికి వెళ్ళి వ్యవసాయం అనగానే అందరు నవ్వీరు. ఇన్ని రోజులు టిక్ టాక్ వేసుకొని వ్యవసాయం ఏంది, ఆవులు ఏంది అని నవ్వుతారు. ఆవు సేద్యం అంటే అంత విష రసాయనాలు వేస్తారు. హైదరాబాదే ఖరాబ్ అయింది అనుకొని నేను ఊరి పోయినా. ఊర్లో హైదరాబాద్ కంటే ఇంకెక్కువ ఖరాబ్ అయిపోయింది. అది ఏంది చాలా ఎరువులు, విషపూరితమైన ఎరువులు, కలుపు మందులు, వీటి వల్ల క్యాన్సర్, విపరీతమైన జబ్బులు వచ్చేస్తున్నాయి. అదేందని తెలుసుకున్న తర్వాత అది కాదు జీవితము, ఆవుల తీసుకొని విజయరామ్ గారు కూడా సపోర్ట్ చేశారు మాకు. ఫస్ట్ సార్ ఆవు కావాలంటే కూడా మాకు కొంచెం మనీ ఇచ్చాడు. అదే ఆ మనీతోటి మేము ఇంకా ఆవులను తీసుకున్నాం. ఇప్పుడు ఒక 5 ఆవులు అయినాయి, కోడె ఉంది, గిరా ఉంది. మా పిల్లలకు అదే ఆవు పాలు ఇస్తూ వాళ్ళతోటి నేర్పిస్తున్నాం. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా కూడా అక్కడ ఆవులకు మేత అన్ని అవైలబుల్ చూసుకుంటారు. ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ చేసినప్పుడు అందరు నవ్వీరు. ఆవులేంది, మీకేం తెలుసు, వ్యవసాయం అంటే ఏం తెలుసు, మంచిగా పిల్లలు ఆగం చేసుకుంటారు, మీ ఖర్చులకు ఇవి డబ్బులు వస్తాయి, ఎందుకు వ్యవసాయం చేస్తే వ్యవసాయం దండగా ఉంటది కాదు, ఇది పండగలాగా తీసుకురావాలనే మా సంకల్పం.